अमृत चालू। वेलकम टू मई चैनल मंदिना क्रिएशन। ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ। ಕನ್ನಡలో మాట్లాడుతున్నా అనుకోవద్దు, ఏదో అట్లా ట్రై చేశాను, కాకపోతే షార్ట్ వేసుకొచ్చాడు కాబట్టి ఎలా లేదు. ఆయన అయితే చెప్తున్నారు ఫుల్ ప్యాంట్ ఉండాలంట. ఇక్కడైతే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, ఎందుకంటే ఆ అబ్బాయి షార్ట్ వేసుకొచ్చాడని చెప్పేసి ఆ అబ్బాయికి అయితే ఎలా లేదు, ఫుల్ ప్యాంట్ అయితే ఉండాలంట, నెత్తి మీద కచ్చిప్ కట్టుకోవాలి. సో ఇలాంటి రూల్స్ అయితే ఉన్నాయి, స్ట్రిక్ట్గా అయితే ఉన్నారు వీళ్ళు. చూద్దాం లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది ఏంటన్నది. ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉంటాయంట, పవిత్రమైన జలం అయితే ఉన్నది ఇక్కడ. ఆ జలంని మనం అదే మన టెంపుల్స్లో ఇస్తారు కదా తీర్థం, అలాగే ఇక్కడ తీసుకుని ఆ తర్వాత అక్కడ చేతులు కడుక్కొని అయితే మనం పైకి దర్శనంకి అయితే వెళ్ళాలి. అందరూ అయితే దానికోసం వెయిట్ చేస్తున్నారు. చూడండి పట్టుకుని వెళ్తున్నారు, అంటే చూడండి మీకు అర్థమవుతుందా ఎంత పవిత్రమైన జలమో వీళ్ళకి. జస్ట్ కోనేరులో అట్లా కాళ్ళు తడుపుకొని నీళ్ళు చల్లుకొని వెళ్తాం కదా, ఇక్కడ కూడా అంతే సేమ్. ఇంక దర్శనంకి అయితే వెళ్ళాలి, ఇదే ప్రాసెస్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా వచ్చినా సరే అక్కడికి వెళ్ళి ఆ జలతీర్థం తీసుకొని ఈ కోనేరుకి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు చల్లుకొని మళ్ళీ దర్శనంకి అయితే వెళ్ళాలి. ఇలాగే చూడండి, బాగుంది కదా. हार राया मात पिता हर कृपा पालन लागा करी तेरा कराया करी तेरा कराया मेरा मात पिता దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అంటే దర్శనం అంటారు ఏమంటారు అది కూడా నాకు తెలియదు. సో మనకి నచ్చినట్టు దర్శనమే అందాం, చాలా బాగా జరిగింది. ఇక్కడ ప్రసాదం పెట్టారు, అది కూడా అవసరం అంటే అవసరం ఉన్నది అసలు. అది లోపల కూర్చున్నప్పుడు ఆ అంబియన్స్ ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే చాలా బాగుంది. అది అంటే చాలామంది భక్తులు వస్తున్నారని ఎక్కువసేపు కూర్చోవద్దన్నారు. దానికి తోడు వృత్తినే కూర్చుంటే మనం బాగానే కెమెరా పట్టుకుని కూర్చున్నాం కదా, అందుకని వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు, ఎక్కువ తీయొద్దు వీడియోస్ అని. చాలా బాగుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకా ఒక 70 కిలోమీటర్స్లో
ఒక కేవ్స్ ఉన్నాయి, ఒక గుహలోనే చాలా ఉన్నాయి. ఏంటన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వచ్చే వీడియో కోసం వెయిట్ చేయండి. బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉంటాయి. మొత్తం బీదర్ మొత్తం మెయిన్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని నేను వచ్చాను. అన్నీ కవర్ చేస్తున్నాను, ఇంకొకటే ఉన్న బ్యాలెన్స్. మనం మాట్లాడతాడని చూద్దాం. నమస్తే జీ, ये कितने साल पुराना है? ये 550 साल हो गया भाई। हाँ जी, जो अमृत चश्मा प्रकट करे महाराज ने, ये अमृत चश्मा अभी भी गुजर रहा है। यहाँ दीन जलालू पीर रहते थे। तो जब गुरु नानक देव जी धरती पे आए थे तो शाम का टाइम था, तो महाराज को बोलने लगे कृपा करो महाराज, मर्दाना के बालाना नाल आए थे दोनों जनों। ओके, बालाना मर्दाना, एक हिंदू था एक मुसलमान था। ओके, उन्होंने महाराज के साथ में ये पूरी यात्रा करे। वो जब दोनों जनों आए महाराज के दर्शन करे तो महाराज ने बोले यहाँ बैठ के आप उन पहाड़ी इलाके में भजन बंदगी करेंगे। जब यहाँ नाम सिमरन करने लगे, दीन जलालू पीर रहते थे। महाराज के मीठे बोल सुन के महाराज के पास चले गए। महाराज के दर्शन करके सबके कलेजों को ठंड पड़ गई। बोलने लगे ये तो मेरा पीर है, कोई बोलने लगा वो तो मेरा साईं है। सबको दर्शन होने लगे। महाराज को बोलने लगे महाराज कृपा करो, ये धरती पे खारा पानी मीठा पानी है नहीं। ओके, महाराज ने सत्य करतार कह के पैर का चश्मा सिर्फ पैर लगाए ओके, कि चश्मा फूट पया। अमृत चालू हुई, अमृत कुंड भी अभी भी चालू है। अमृत, हाँ, अमृत या कुंड। या हाँ जी, हाँ जी। और ऐसी कृपा करे महाराज ने बोले समझो जो बंदा जो मस्ताना हो जाता है, कोई घर में किसका कारोबार नहीं चलता, तो महाराज बोले ये अमृत ले जाए। जो मस्ताना बंदा हो जाता है उसको 5 बार उसके मुंह पे पानी का छट्टा मारो, उसको अमृत छका दो, ये बंदा ठीक हो जाएगा। हाँ, और जो जिसका कारोबार नहीं चलता वो घर पूरे कारोबार पे छट्टा मारे, अमृत का नाम लेते हुए परमात्मा का नाम जप के, उसका कारोबार भी जोर से चलेगा जी भाई। महाराज ने ये वचन करे। महाराज इतने यहाँ पर 9 महीने 9 दिन 9 घड़िया रह के फिर वापस चले गए भाई। सबको भूले रहानू सीधा राह बता तो है, महाराज अमृतसर पर चले गए। वाहिगुरु जी का वाहिगुरु जी। रोटी चाय पानी छक के जाओ, लंगर पानी चालू है बाजू में, उधर जाना है। ये बाजू में से लंगर पानी छको। ओके, एक बार वो दिखाता हूँ। हाँ जी, हाँ जी, ये भी दिखा हाँ। महाराज। ये पूरी यात्रा करे महाराज ने। वो पूरा यात्रा किया। पूरे पैदा है सबको रोए राह सबको अच्छी राह बतानी। ఓకే, हाँ जी। మహారాజు గారు అయితే ఇవంతా యాత్ర చేశారంట. చూద్దాం. ఆయన అయితే మహారాజు గారు ఇదంతా ఆయన యాత్ర చేశారంటే చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి వాటర్ ఏదైతే వస్తుందో, ఇందాక మనం వెళ్ళాం చూసారా, ఆ వాటరే అక్కడి నుంచి వస్తుందన్నమాట. ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటుంది. అవన్నీ తిరిగారనమాట. ఇండియా మ్యాప్ మొత్తం చూడండి, తిరిగారంతా. అదంతా తిరిగారంట. అంటే అక్కడ దర్శనమేమి ఇటు వచ్చినాక వాళ్ళు ఇటే రావాలి, అందుకని మీకు చూపిస్తున్నాను. కత్తి బాగుంది కదా. ప్రసాదం పెడతారంట. అమ్మా చూడండి అంత ఎట్లా కష్టపడుతున్నారో. ట్రైనింగ్ చూడండి.
క్లీనింగ్ కూడా ఎంత పర్ఫెక్షన్గా ఉందో చూడండి. అక్కడి నుంచి స్టెప్ బై వచ్చి అక్కడికైతే వెళ్తున్నాయి. స్టెప్ బై స్టెప్గా ఎట్లా క్లీనింగ్ చేస్తున్నారో చూడండి ఎంత నీట్గా. एक बस चावल नहीं है बेटा. ఓకే. 2 చపాతీ అయితే వేసారు. ఎక్సలెంట్ ఉన్నది. కిచ్చా సుదీప్ గారి ఫ్యాన్స్ అయితే ఉన్నారు చూడండి ఇక్కడ. ఇంకా అయితే వీళ్ళు మూవీకి వెళ్ళలేదంట. ఇప్పుడు 4 o'clock షోకి అంట. ముందైతే ఆయన్ని దర్శనం చేసుకుని అప్పుడు వెళ్దామని వీళ్ళు సెంటిమెంట్ తోటి అయితే అందరూ వచ్చారంట. ఒక్కసారి సుదీప్ గారికి